1-3 వచనాలు చదువుకుందాం. దేవుడి వాక్యం మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంగమా, ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధికి ఆశతో వచ్చినటువంటి మీతో ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. సో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ప్రభు అంటున్నాడు, ఈ 2024 సంవత్సరంలో నీ ఉన్న చోటు నుంచి లెగవమంటున్నాడు, నీ పాత స్థితిని నుంచి మరలమంటున్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వు లేస్తే ఆయన నిన్ను ఉద్ధరిస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక్క అడుగు వేస్తే మిగిలిన అడుగులు ఆయన వేపిస్తానంటున్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. సో ఈ ఉదయకాలం ఆశతో వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతున్నాడు, లేవండి, తేజరిల్లండి, దేవుని మహిమ మీ మీద ఉదయింపజేస్తానంటున్నాడు. హల్లెలూయా. సో ఇది కలగాలంటే, ఇది నీ కుటుంబంలో జరగాలంటే, ఇది నీ వ్యక్తిగత జీవితంలో జరగాలంటే, ఇది నువ్వు చేస్తున్న చేతి పనులే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, వ్యాపారాలే కావచ్చు, ఇదిగో దానిలో నువ్వు తేజరిల్లే అనగా వర్ధిల్లేటటువంటి వారుగా ఉండాలంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంతకుముందు సంవత్సరాల వలె ఉండవద్దు. ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు దయాకిరీటంగా అనుగ్రహించిన ఈ సంవత్సరం అందు ఒక తీర్మానంతో దేవునిలో అంటు కట్టబడే పాత్రగా ఉండు అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమనంటున్నాడంటే, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని ఒక మాట అంటున్నాడు. అని 3వ వచనంలో అంటున్నాడు, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఎక్కడికి వస్తారంట? నీ వెలుగునకు వస్తారంట జనం. ఎప్పుడు వెలిగించబడిన వారంగా ఉంటాం? ఆయనను రక్షకునిగా స్వీకరించి ఆ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని రక్షణ మార్గములో నడిచేటటువంటి వారికి ఏమవుతారంటే వెలిగించబడేవారుగా ఉంటారు. ఆ వెలిగించబడే వారిని బట్టి జనులు ఏమవుతారంటే, అరే నిన్నటి సంవత్సరం వరకు నువ్వు ఇలాగున్నావు కదరా, నిన్నటి సంవత్సరం వరకు నువ్వు ఇలాగున్నావు కదే, ఇప్పుడేంటి ఇలాగుంది? ఈ నూతన సంవత్సరంలో నీ ముఖము తేజస్సుతో నింపబడింది, ఇదిగో నీ వ్యాపారము విస్తరించబడింది, ఇదిగో నీ కుటుంబము దీవెనకరంగా ఉంది, ఎట్లా ఇది సాధ్యమైందని ఆ వెలుగులోనికి జనులందరూ కూడా నడిపించబడతారు. హల్లెలూయా. స్వయంగా ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు వెలుగై ఉన్నాడు. సో ఆ వెలుగు నీ మీదకి వచ్చిందంట. దేవుడు అంటున్నాడు, 2024 సంవత్సరంలో ఆయన వెలుగుతో నిన్ను నింపాడని అంటున్నాడు. హల్లెలూయా. వెలుగుకి ఎంత ప్రాధాన్యత తెలుసా అండి? ఆరంభ దినాల్లో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం తీయండి, 2వ వచనం చూడండి. 1వ అధ్యాయం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి ఎలాగుందంట? నిరాకారంగా ఉందంట. చీకటి ఎక్కడుందంట? అగాధ జలము పైన కమ్మి ఉంది. అదిగోండి, చీకటి అంటే అగాధ జలము పైన కమ్మి ఉన్నదంట. వింటున్నారండి? అలాగే దేవుని ఆత్మ ఎక్కడుందంట? జలముల పైన అల్లాడుచున్నదండి. సంగమా, ఈ ఉదయకాలం ఆ జలము నీవు నేనే. చీకటి మనల్ని ఆవరించి ఉన్నది, అలాగే దేవుని ఆత్మ కూడా మన చుట్టూ ఆవరించి ఉన్నది. ఈ రోజున చీకటిని గ్రహించి వెలుగుతో నింపే పాత్రగా ఉండాలని ఆశపడుతున్నావా? లేదా ఇంకను కూడా చీకటిలో మగ్గిపోతూ వెలుగును దూరం చేసుకునేటటువంటి అజ్ఞాని వలె మిగిలిపోవాలనుకుంటున్నావా? ఎలాగుండాలనుకుంటున్నావు? గడిచిపోయిన సంవత్సరాల వలె ఈ సంవత్సరం కూడా సావుపోయి కన్నులొట్టబోయినట్టే ఉండాలనుకుంటున్నావా నీ జీవితం? లేదా ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన నూతన వాగ్దానంతో, దేవుడు అనుగ్రహించే నూతన కృపతో, నూతన దీవెనకు వారసురాలుగా ఉండాలని కోరుకుంటున్నావా? ఎలాగుండాలనుకుంటున్నావు? నీ దగ్గరే ఉంది చాయిస్. ఇక చేసేది, చేయకపోయేది, నిలబడేది, నిలబడకపోయేది, కొనసాగేది, కొనసాగపోంది నీ చేతుల్లోనే ఉంది. ఇక ఆ తర్వాత నీ ఇష్టం. అందుకే 3వ వచనంలో అంటాడు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. హల్లెలూయా.
సో 2024లో గనక నువ్వు దేవుని చేతికి అప్పగించుకున్నట్లయితే, నువ్వు దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే, ఎదుగో నిన్ను చీకటి కమ్మి ఉన్నటువంటి నీ జీవితాన్ని, చీకటితో మసకబారిన నీ జీవితాన్ని దేవుడు కాంతివంతంగా వెలుగునిచ్చేటటువంటి దీపంగా, అనేకులను వెలుగులోనికి నడిపించేటటువంటి దీపంగా నిన్ను ఉంచుతానంటున్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు చెప్పండి, ఈ దీపాన్ని వెలిగించే దానవుగా ఉంటున్నావా, వెలిగించేవాడవుగా ఉంటున్నావా, లేదా ఆర్పివేసుకునే దానవుగా ఆర్పివేసుకునేవాడవుగా ఉంటున్నావా? కానీ వాక్యం అంటుంది, ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెగవండి అంటున్నాడు. హల్లెలూయా. నిన్ను వెలుగుతో నింపాను, నువ్వు ధైర్యం కలిగి ముందుకు కొనసాగంటున్నాడు. ఇదిగో నిన్ను వెలుగుతో నింపాను, నువ్వేమాత్రం ఆలోచన చేయొద్దు, ముందడుగు వేయి అంటున్నాడు. మరి ఈ రోజున వెలుగుతో నింపబడి వెళుతున్నామా, చీకటిలో మగ్గిపోతూ వెళుతున్నామా? ఎలాగో ఒకసారి ఆలోచన చేసుకోవాలి సంగం. ప్రభు అంటున్నాడు, నిన్ను వెలిగిస్తాను అంటున్నాడు. నిన్ను వెలిగిస్తాను కాదు, నిన్ను వెలిగించాను అంటున్నాడు. మరి నువ్వెక్కడ ఉంటున్నావు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇంకనూ కూడా నువ్వు ఆ చట్రంలోనే మిగిలిపోతున్నావు. కనుక ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకునేవారుగా ఉండండి. ఎవరి అధికారానికి? మీ అధికారం వద్దు, మీ పెత్తనం వద్దు, దయచేసి మీ ఆలోచనలు వద్దు, మీ విధానాలు వద్దు. ప్రభు అంటున్నాడు, నీ పాత విధానాలకి స్వస్తి పలుకు, నీ పాత పద్ధతులకు స్వస్తి పలుకు, నీ పాత ఆలోచనలకు పాతరే. ప్రభు మాట్లాడుతున్న మాట. ఇక నీవు కాదు, నీవు వెలపెట్టి కొనబడినటువంటి ఆయన సొత్తువి. సో ఆయన నీ మీద వెలుగును ఉదయింపజేస్తున్నాడు. ఆయన మహిమతో నిన్ను నింపి ఉన్నాడు. నువ్వు బలహీనురాలువే కావచ్చు, నువ్వు బలహీనుడివే కావచ్చు, నువ్వు ఒంటరివే కావచ్చు, నువ్వు అనాథవే కావచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టలేదని మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. హల్లెలూయా. ఆయన వెలుగు నీ మీద ఉదయింపజేస్తానంటున్నాడు. లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. ఇదిగో మన క్యాలెండర్లో వాక్యం ఈ సంవత్సరం వాగ్దానం ఆషామాషిగా పెట్టలేదు. ఇవి ఆషామాషిగా మీతో చెప్పట్లేదు. వాక్యాలు లేకేం మీకేం మాసం అంతా దీని గురించి చెప్పట్లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు సంఘానికి. ప్రాముఖ్యంగా మెస్సియా ఫెలోషిప్కు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం, లెమ్ము తేజరిల్లుము, సంఘాలను విస్తరింపజేస్తాను. సో మెస్సియా ఫెలోషిప్లో మనం కూడా పాలిభాగస్తులమే. సో మన సంఘానికి కూడా దేవుడు ప్రభు మాట్లాడిన మాట, నా కుమారుడా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు, నీ ముందు నేను నడుస్తున్నాను, ఎదుగో లెమ్ము తేజరిల్లుము, నీకు అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితుల్ని కూడా సరళం చేయబోతున్నానని ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. నాతో మాట్లాడాడంటే అది మీకు కూడా వర్తిస్తుంది, మీ కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. కనుక ప్రభు అంటున్నాడు, కిందటి సంవత్సరం లాగా సతికిలపడవద్దు, కిందటి సంవత్సరం లాగా వెలుచూపు చూడవద్దు, కిందటి సంవత్సరం లాగా భయపడవద్దు. ప్రభు అంటున్నాడు, నువ్వు గీసుకున్న గిరిలో నుంచి బయటికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. పనిలేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. 22 నుంచి 33 వచనాలు. ఇది చదవనవసరం పనిలేదు, నేను మీ అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటయ్యా అంటే, దోణిలో శిష్యులు ఉన్నారు. దోణిలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. సో దోణి ఎక్కడుందో తెలుసా? ఇక అంచు అంటే ఒడ్డుకు చేరే దగ్గరలో ఉంది దోణి. ఒడ్డుకు చేరే దగ్గరలో అంటే కనుచూపు మేరలో ఉంది దోణి. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నారో తెలుసా? ఈ ఒడ్డునున్నారు. ఎక్కడున్నారు? ఈ ఒడ్డునున్నారు. ఇప్పుడు దోణిలో కూడా శిష్యులు ప్రయాణం అయ్యి ఎక్కడికి వస్తున్నారు తెలుసా? ఒడ్డు వద్దకు వస్తున్నారు. ఎందుకంటే అక్కడ యేసు ఉన్నారు, యేసు చెంతకు రావాలని వారు ప్రయాసపడుతూ ఉన్నారు. సో దోణి ఎక్కారు, చక్కగా సాఫీగా సాగుతుంది ప్రయాణం. ఈలోపు ఏమైందో తెలుసా? భయంకరమైనటువంటి గాలులు, భయంకరమైనటువంటి అలజడి, మరి తుఫాను. దీనితో ఏమైందంటే ఆ తెప్ప ఇబ్బంది పడుతుంది. ఇక దానిలో ఉన్న శిష్యులు కలవరపడుతున్నారు. అదే అక్కడ సందర్భం. సో ఇప్పుడు యేసు ఆ పరిస్థితిని చూశారు, కలవరపడుతున్న శిష్యులను చూశారు. చూసి ఇప్పుడు యేసు ఏం చేశారో తెలుసా? ఒడ్డు నుండి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్పట్లా.
ఏమంటున్నారు తెలుసా? యేసయ్య ఆ ఒడ్డునున్న యేసయ్య ఇదిగో సముద్రం మీద నడుస్తూ శిష్యుల వద్దకు బయలుదేరాడు. హల్లెలూయా. సో సంగమా, ఈ 2024 సంవత్సరంలో ప్రభువు ఇదిగో నీ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. నీ కుటుంబం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. నీ జీవితం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈ రోజున యేసయ్య నీ వైపు వేస్తున్న అడుగులను నువ్వు దృష్టించగలుగుతున్నావా? నువ్వు అందిపుచ్చుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రోజున ఇదిగో కుటుంబం అనే దోణిలో నువ్వు ఉన్నావు. ఇదిగో సమస్యలనే దోణిలో నువ్వు ఉన్నావు. ఇబ్బందులనే దోణిలో నువ్వు ఉన్నావు. ఇదిగో అవమానాలనే దోణిలో నువ్వు ఉన్నావు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ఆ దోణిలో నువ్వు ఉన్నావు. అయితే ఈ సమయంలో ఇదిగో నీ హృదయం కలవరంతో నింపబడింది. నీ మనసు కలవరంతో నింపబడింది. అయితే కలవరపడితే దానికి పరిష్కారం దొరకదు. కలవరపడుతూ ఉంటే పరిష్కారం దొరకదు. నూతన సంవత్సరంలో ఆశతో వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ కలవరాలను విడిచిపెట్టేయండి. మీ కలవరాలను పక్కన పెట్టండి. మీరు చూడాల్సింది ఏంటంటే యేసును చూడు. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఇదిగో యేసు ఒడ్డు నుండి క్షేమంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, భయపడవద్దని చెప్పట్లా. యేసు ఒక అడుగు ముందుకేసి దోణి వైపు నీళ్ల మీద నడవసాగాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. సో ఈ 2024 సంవత్సరంలో ప్రభు నీ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. నీ కుటుంబం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వే పరిస్థితులు గుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నావో, పైకి లేవలేకపోతూ ఉన్నావో, ఏ వ్యసనాలలో బానిసైపోయావో, ఇదిగో ఆ వ్యసనాల నుంచి విడుదల పొందడానికి, ఆ ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడుదల ఇవ్వడానికి యేసు నీ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఎంత ధన్యత! అవునా కదా? ఈ రోజున సగటు మనిషిగా మనం మన స్థానిక కాకాని ప్రెసిడెంట్ గారే మన ఇంటి వైపు వచ్చారు, మన ఇంటిలోకి వచ్చారంటే ఎంత సంతోషం చెప్పండి. సమస్యలు ఎన్ని చెప్తాము, అవునా కదా? అటువంటిది ఈ రోజున సృష్టి నిర్మాణకుడైనటువంటి యేసయ్య మన వైపు అడుగులేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున మన అడుగులు ఎటున్నాయి? ఈ సంవత్సరంలో మన అడుగులు ఎటేయాలి? ఈ సంవత్సరంలో మన అడుగులు ఇకనైనా సరే వెనకేయటం మాని ముందుకేద్దామా? అదే అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా ప్రభు. ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ దోణె కలవరంతో నింపబడింది. శిష్యులు కలవరపడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య నీళ్ళ మీద నడుస్తూ వారి వద్దకు రావటం చూచి ఎవరు ఎవరు అని అడుగుతున్నారు. కొంతమంది అంట భూతమేమోనని కలవరపడ్డారంట. ఎందుకు? నీళ్ళ మీద వస్తున్నారు కాబట్టి. ఇప్పుడు పేతురు అడిగాడంట, అయ్యా నీవేనా, నేను కూడా నడవచ్చా అన్నాడంట. ఇంకా యేసయ్య దగ్గరికి రాలా, నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు పేతురు దూరం నుంచి ఏమడిగాడు తెలుసా యేసయ్యను? అయ్యా నీవేనా, నేను కూడా నడవచ్చా అని అడిగాడంట. అంటే రా, నువ్వు కూడా నడవచ్చు అని అన్నాడంట యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏం చేశాడో తెలుసా? కలవరంతో నిండి ఉన్నటువంటి ఆ దోణె, కలవరంతో నిండి ఉన్నటువంటి పేతురు యేసును చూడంగానే ధైర్యం తెచ్చుకున్నాడు. యేసు ఆయన వద్దకు వస్తున్నటువంటి విధానం చూసి ధైర్యం తెచ్చుకొని ఇదిగో పేతురు కూడా దోణె బయటకు అడుగు వేసి నడవసాగాడు. హల్లెలూయా. సంగమా, ఎప్పుడు కూడా పేతురు దోణిలో నుంచి బయటకు వచ్చి మునిగిపోసాగాడంటాం. ఇక్కడ మునిగిపోవటం ప్రాముఖ్యమైనది కాదు. అందరం కలవరంతోనే ఉన్నాం. అందరికీ ఏదో ఒక సమయంలో కలవరాలు వస్తాయి. కానీ ఉదయకాలం సంగమా, నువ్వే కలవరం గుండా వెళుతున్నావు, నువ్వే ప్రతికూలత గుండా వెళుతున్నావు, నువ్వే అవమానం గుండా వెళుతున్నావు, అయితే ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ ఆలోచన చొప్పున నువ్వు అడుగులేయద్దు, ఆయన ఆలోచనకు అప్పగించుకో. హల్లెలూయా. సో ఆయన నడవసాగాడు. ఇప్పుడు అది చూసిన పేతురు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నువ్వేనా, నేను కూడా నడవచ్చా అని అడిగాడు. అడిగాడా, అడగలేదా? ఇప్పుడు పేతురుని ఏమన్నాడు తెలుసా యేసయ్య? పేతురు నువ్వు కూడా రా అన్నాడు. సంగమా, అంతమంది ఉన్నారు దోణిలో. పేతురు దుడుకువాడు, పేతురు తొందరపాటు స్వభావి, ఇవన్నీ అంటాం. ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ పేతురు దోణిలో నుంచి అడుగు బయటకు వేశాడు. హల్లెలూయా. సో ఈ నూతన సంవత్సరాన్ని ప్రభువు నీకు దయాకిరీటంగా అనుగ్రహించారు. సో పాత సంవత్సరంలో నీ దోణె కలవరంతో నింపబడిందా? ఆర్థికపరమైన ఇబ్బందులతో నింపబడిందా? లేదా మానసిక రుగ్మతలతో నింపబడిందా? లేదా అసమాధానంతో నింపబడిందా? లేదా ఏ కలవరంతో నింపబడిందో నాకు తెలియదు నీ దోణె. ప్రభు అంటున్నాడు,
ఇదిగో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు దయాకిరీటంగా అనుగ్రహించినటువంటి నీకు ప్రభు అంటున్నాడు, ఈ కలవరం అనే దోణిలో నుంచి ఒక అడుగు బయటకు వేయమంటున్నాడు. హల్లెలూయా. ఆ అడుగు కూడా ఎట్టుండాలో తెలుసా? లోకము దాని పోకడ వైపు ఉండకూడదు, లోకము దాని ఆశల వైపు ఉండకూడదు, మనుషులు వారి పద్ధతుల వైపు ఉండకూడదు. ఎవరి వైపు ఉండాలో తెలుసా? యేసు వైపు వెయ్యాలి. హల్లెలూయా. యేసు వైపు ఉండాలి, యేసు మార్గములో ఉండాలి, యేసు సన్నిధి వైపు ఉండాలి నీ అడుగులు, నీ ఆలోచనలు యావత్తూ కూడా. హల్లెలూయా. మరి ఈ రోజున ఎలాగుంది? ఈ రోజున నీ ఆలోచనలకు పదును పెడుతున్నావా? నీ తలంపులకు పదును పెడుతున్నావా? లేదా దేవుని చిత్తానికి అప్పగించుకోగలుగుతున్నావా? ఎలాగున్నావు సంగమా? అక్కడ గనక మనం గమనించినట్లయితే పేతురంట దోణి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నడిచాడా నడవలేదా? నడిచాడు. హల్లెలూయా. సో ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో మీ పాత స్థితులన్నీ కూడా నేను మార్చివేయటానికి నేను సిద్ధంగా ఉన్నా, మీ ముందు నేను నడుస్తూ ఉన్నాను కనుక నా వెనక మీరు నడవండి అంటున్నాడు. హల్లెలూయా. నా వెంట మీరు రండి అంటున్నాడు, నా మార్గంలో మీరు నడవండి అంటున్నాడు. లోకం యొక్క మార్గం విశాలము, కానీ దేవుని యొక్క మార్గం ఇరుకైనది, సంకుచితమైనది. అందుకే వాక్యం అంటుంది, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడుడి లేదా ప్రయాసపడుడి అని రాయబడి ఉంది. హల్లెలూయా. సో 2023 వలె మీరు బ్రాడ్ మైండెడ్తో చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నా, దేవుని ఆలోచనకు అప్పగించుకుని వెళ్ళండి. అప్పుడు జీవితాలు దీవించబడతాయి, అప్పుడు జీవితాలు ఉద్ధరించబడతాయి. హల్లెలూయా. చాలామంది అంటారు మాది చాలా బ్రాడ్ మైండ్ అండి. బ్రాడ్ మైండ్ అయ్యే ఉపయోగం ఏముంది? కొంపకు తిప్పలు దాటం తప్ప. సో బ్రాడ్ మైండెడ్ కూడా ప్రమాదమే. కానీ ఈ రోజున నీ మైండ్ నా మైండ్ కాదు, దేవుని ఆలోచన చొప్పున నడవాలి, దేవుని చిత్త ప్రకారం నడవాలి, దేవుని ఏర్పాటు ఏదో గుర్తించి ఆ గుర్తింపు ప్రకారం నడవాలి. అప్పుడు దేవుని మార్గం ఏదో నీకు వెల్లడిపరచబడుతుంది. ఆ మార్గాన్ని నువ్వు నడిచినప్పుడు నీకంతా కూడా దీవెనే. హల్లెలూయా. అది వెలుగు ప్రచురించడం అంటే, అది లెమ్ము తేజరిల్లము అంటే. నేను లేచాను కానీ నేను దీవించబడలేదంటే ఎలా లేచావో ఎవడికి తెలుసు? పేతురు ఒక అడుగు వేశాడు సముద్రం మీద, నీటి మీద ఒక అడుగు వేశాడు, యేసు వైపు చూసినంతసేపు నడవసాగాడు. హల్లెలూయా. సో ఈ రోజున నీ కష్టాల కొలిమిలో, ఇదిగో నీ జీవిత నావలో ఏ పరిస్థితుల్లో ఉన్నావు? దరి చేరలేక ఇదిగో అలల తాకిడికి వెలవెల్లాడిపోతున్నావేమో. ఈరోజు నువ్వు యేసు వైపు చూడాలి. ఈ నూతన సంవత్సరంలో నీ ఆలోచనలు కాదు, నీ పద్ధతులు కాదు, నీ విధానాలు కాదు, నీ భక్తి కాదు, నువ్వు చూడాల్సింది వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. దేనిలో చూసుకోవాలి? ఎస్. ఇప్పుడు పేతురు కలవరం అనే దోణిలో నుంచి అడుగు బయట వేశాడు. కలవరం మనసుతో ఉన్నాడు దోణిలో ఉన్నప్పుడు. యేసును చూసినప్పుడు, యేసు నేనే అని చెప్పినప్పుడు, అది హృదయంలో విశ్వసించినప్పుడు పేతురులో ఆ కలవరం పోయింది. కలవరం పోయి ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు దోణి ఏమవుతుందో తెలీదు, వాళ్ళు ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు పేతురు ఆశలు చిగురించినాయి. ఏమైనా పేతురు ఆశలు చిగురించినాయి. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు వరకేమో కలవరంతో నింపబడ్డాడు. అయ్యో నా దోణి మునిగిపోతుంది, నా ప్రాణం పోతుంది అని. కానీ యేసు వైపు చూడటం మొదలుపెట్టాడు, యేసు వైపు అడుగులేయాలని ఆలోచన చేశాడు. యేసుని అడిగాడు, అయ్యా నీవేనా? నేను కూడా అడుగులేయచ్చా? అందుకే వాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే. సో ఇప్పుడు పేతురు ఆ నమ్మిక ఉంచాడు యేసు మీద. యేసు మీద, నీ మీద కాదు, ఎదుటి వ్యక్తుల మీద కాదు, లోకం యొక్క పోకడల మీద కాదు మనం నమ్మకం ఉంచాల్సింది. నీవు నేను ఉంచాల్సింది దేవుని సొత్తుగా, దేవుని చేత ముద్రించబడిన ప్రజలంగా ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. సో ఇప్పుడు పేతురు నమ్మకం ఉంచాడు, దోణి బయటకు అడుగు వేశాడు. దోణిలో ఉన్న కలవరమే, కానీ సముద్రం కూడా ఎలాగుంది? కామ్గా లేదంట. ఎలాగుందో తెలుసా? భయంకరంగా ఉందంట సముద్రం మీద వాతావరణం. అయినప్పటికీ కూడా యేసు వైపు చూస్తూ పేతురు ఏం చేశాడో తెలుసా? నడవసాగాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. మునిగిపోసాగేది నీకు నాకు అవసరం లేదు. మనం నడవసాగుతున్నామా, మునిగిపోసాగుతున్నామా ఈ సంవత్సరంలో? చెప్పండి, ఏ ఆశతో వచ్చారు? నడవసాగ వచ్చారా, మునిగిపోసాగ వచ్చారా?
నడవసాగొచ్చారు. సో ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నడవాలనుకుంటున్నావు, నడవలేవు. నువ్వు లేవాలనుకుంటున్నావు, లేవలేవు. నువ్వు నిలబడాలనుకుంటున్నావు, నువ్వు నిలబడలేవు. కానీ నువ్వు యేసు వైపు చూచినట్లయితే, నువ్వు యేసు చిత్తానికి అప్పగించుకున్నట్లయితే, నువ్వు యేసు మాట యందు నమ్మిక ఉంచినట్లయితే నీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. హల్లెలూయా. తారుమారు అనగా గలిబిలిగా ఉన్న పరిస్థితులు సమాధానకరమైన స్థితిగతులుగా మార్చబడతాయి. హల్లెలూయా. ఈ రోజున మరి ఈ నూతన సంవత్సరంలో నువ్వు అదే కదా కోరుకుంటున్నది, అవునా కదా? అందుకే వాక్యం అంటుంది, ఆశగల ప్రతి ప్రాణమును తృప్తిపరుస్తాడు. మరి ఎందుకు నీ ప్రాణం తృప్తి చెందట్లేదు? ఎందుకు నీ కుటుంబం తృప్తి పొందట్లేదు? అంటే మనలో ఆయన గూర్చిన ఆశ తరిగిపోయింది. లేదు అని నేను అన్నను సంగమా, అందరికీ ఉంది ఆయన మీద ఆశ, కానీ ఆశ తరిగిపోతుంది. కానీ ప్రభు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఆ ఆశను పెంపొందమంటున్నాడు, వృద్ధి చేయమంటున్నాడు, పెంచుకోమంటున్నాడు. సెల్ ఫోన్లో బ్యాటరీ ఒక్క పాయింట్ తగ్గితేనే అల్లాడిపోతాం, మళ్ళీ వెంటనే ఛార్జింగ్ పెట్టాలి, అవునా కాదా? సరే నాలుగోటాడికి బండిలో కనుక ఫుల్ ట్యాంక్ ముళ్ళు కొంచెం తగ్గితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయాలి. నాకు లేదులేండి అది. ఇలా ఉంటుంది కొంతమందికి, అవునా కాదా? కొంతమందికి ఇళ్లలో ఆడవాళ్ళకి వస్తువులు వాళ్ళు ఎలా పెట్టారో అలాగే ఉండాలి. కొంచెం డైరెక్షన్ మారినా వీళ్ళకి నిద్ర పట్టదు, వీళ్ళకి కాలు చేయడదు, అవునా కాదా? అంటే ఇటువంటి వాటి నిమిత్తమే నువ్వు నేను కలవరపడుతున్నామే. మరి అప్పుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశం చొప్పున, ఒక పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఆ క్రమం నుంచి తొలగిపోతున్నాంగా, ఆ క్రమం నుంచి మరలుతున్నాంగా, యూటర్న్ తీసుకుంటున్నాంగా లోకం వైపు. మరి ఇప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడు. సో ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ మీద నువ్వు ఆధారపడద్దు, నీ ఆలోచన మీద నువ్వు ఆధారపడద్దు. నువ్వు నా వైపు చూచి నా మీద ఆధారపడి నువ్వు ఒక అడుగు విశ్వాసంతో ముందుకి తప్పుకోకుండా ఒడ్డుకు చేర్చే బాధ్యత నాది అంటున్నాడు. హల్లెలూయా. సంగమా, ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మరి మనందరికీ తెలుసు, తరచూ చూస్తూ ఉంటాం, అపోస్తుడైన పౌలు మరి బంధించబడ్డాడు, అవునా కాదా? సో ఇప్పుడు పౌలును బంధించి ఓడలో తీసుకువెళ్తున్నారు లేదా? తీసుకువెళ్తున్నారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మరొక అధిపతి ఎదుట నిలవబెట్టాలని, అవునా కాదా? అయితే ఈ లోపు ఏం జరిగిందంటే సముద్ర మధ్య మార్గంలో కలవరం వచ్చింది. ఏమొచ్చింది? కలవరం వచ్చింది. ఇక ఇప్పుడు పడవలో కూడా కలవరం వచ్చేసింది. వచ్చి ఏమవుతుందో తెలుసా? తినే వస్తువులన్నీ, నిలవ ఉంచుకున్న వస్తువులు పారేశారు. అన్నిటినీ కూడా ఓడలో ఏమైతే అక్కర్లేదు అనుకున్నారో అన్నిటినీ పారేశారు. ఓడను తేలిక చేశారు. ఇప్పుడు ఎవరున్నారో తెలుసా? ఓడలో మనుషులు తప్ప ఇంకేమీ ఉంచుకోలేదంట సామాగ్రి. హల్లెలూయా. అయినా తేలికైందా ఓడ? అవ్వలేదు. అయినా ఏమన్నా ఓడ నికరంగా నిలబడిందా? నిలబడలేదు. చాలాసార్లు మనం కూడా ఇదిగో ఇటువంటి వ్యక్తిగత ప్రయత్నాలన్నీ చేస్తాం. చేసి ఇంకా కూడా ఏమవుతామంటే సతమతం అవుతూ ఉంటాం. ఈ సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆలోచన ఏమొచ్చిందో తెలుసా? అక్కడ ఎవరికి? సైనికులకి. ఇప్పుడు మనుషుల్ని చంపితే లెక్కప్ప చెప్పాలి, ఖైదీలు ఎలాగో చావాల్సిన వారే కదా, అవునా కదా? ఖైదీలు అంటే చచ్చిపోవాల్సిన వాళ్ళే శిక్ష వేసి. సో ఇప్పుడైనా తర్వాత అయినా చచ్చిపోవాల్సిందే. కనుక ఇప్పుడు మనం బతకాలంటే బంధించబడిన ఖైదీలను చంపేస్తే ఇంకొంచెం తేలికవుతుంది. సంగమా, ఈ ఉదయకాలం ఈ నూతన సంవత్సరంలో కూడా అపవాది బంధకాల నుంచి, ఆలోచనలు అనే బంధకాలు, తలంపులు, పిచ్చి పిచ్చి తలంపులు అనే బంధకాలు, లేదా మన సొంత నిర్ణయాలు చేసుకుని ఇంకనూ కూడా ఆ బంధకాలు విడుదల పొందలేక దేవుని సన్నిధికి వచ్చారేమో. ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆ బంధకాలను తెంపుదాం, ఎప్పటికైనా వాళ్ళు ఇదేనని చెప్పి ఇదిగో చంపేయాలని చూస్తున్నాడు. సో అపవాది కూడా ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె వెతుకులాడుతున్నాడు. ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే యవనస్తుల్ని లాగేయాలని చూస్తున్నాడు. ఇదిగో స్త్రీలను లాగేయాలని చూస్తున్నాడు, పురుషులను లాగేయాలని చూస్తున్నారు, యవన బిడ్డలను లాగేయాలని చూస్తున్నాడు, చిన్నపిల్లలను లాగేయాలని చూస్తున్నాడు, అలాగే వృద్ధులను లాగేయాలని చూస్తున్నాడు. కనుక ఏ ఒక్కరూ కూడా కలవరపడవద్దు, చింతపడవద్దు, భయపడవద్దని ప్రభు ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు.
అక్కడ సైనికులకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు భూలోకపు సైనికులే, పరలోకపు దూతలు కాదు. అవునా కాదా? అందుకే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మనం బతికే వాళ్ళం, వాళ్ళు చావాల్సిన వారని చంపే. అపవాది కూడా అంతే. వీళ్ళు ఇప్పటి వరకు దేవుని సొత్తుగా ఉన్నారు, దేవుని చేత ముద్రించబడిన వారుగా ఉన్నారు. ఎన్ని ఇక్కట్లు కలగజేసినా వారు కదిలించబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఏమైనా సరే వారిని ఊపేయాలి, వారిని లాగివేయాలి, వారిని మృంగేయాలి, వారిని దేవుని సన్నిధి నుంచి తొలగించాలి అని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ సైనికులు ప్రయత్నాలు చేసినట్లు ఇక్కడ అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాల్లో ఏ ఒక్కరం కూడా పడవలసిన పని లేదు, పడద్దు కూడా. మెళకువ కలిగి ఉండాలి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఒరే అందరూ కలవరపడుతున్నారు, ఒకవేళ మాకు ఆలోచన వచ్చింది వాడిని చంపేద్దామని. ఇప్పుడు ఆలోచన పౌలు కనిపెట్టాడు. ఆలోచన ఎవరు కనిపెట్టాడు? పౌలు కనిపెట్టాడు. సో ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీరెవ్వరూ భయపడవలసిన పని లేదు, మీరెవ్వరిని కూడా చంపవలసిన పని లేదు. ఇప్పటికే మీరు ఎక్కువ ప్రయత్నాలు చేశారు, ఇప్పటికే మీరు ఎక్కువ సొంత ప్రయత్నాలు చేశారు, ఇప్పుడే మీరు ఎక్కువగా సొంతంగా ఆలోచన చేశారు. ఈ ఆలోచనల వల్ల ఉపయోగాలు ఏమీ లేవు. వింటున్నారా? మీ ఆలోచనల వల్ల ఉపయోగాలు ఏమీ ఉండవు. కానీ ఎవరైతే దేవుని ఆలోచనకు అప్పగించుకుంటారో అప్పుడు ఉపయోగం అనేది ఆరంభమవుతుంది. హల్లెలూయా. సో ఇది అలవాటు చేసుకోవాలి సంగమా. ఈ కొత్త సంవత్సరంలో నా ఆలోచనలను పక్కన పెట్టి మూటగట్టి ఇదిగో దేవుని ఆలోచనకు మనం అప్పగించుకునే వారంగా ఉండాలి. ఇప్పుడు పౌలు దేవుని ఆలోచన చెప్తున్నాడు. ఇదిగో మీరెవరూ భయపడవలసిన పని లేదు. నిన్నటి రాత్రి స్వప్నమందు దేవుడు నాతో మాట్లాడాడు. పౌలు, రేపటి రోజున కైసరు ఎదుట నువ్వు నిలబడవలసిన వానివిగా ఉన్నావు. హల్లెలూయా. అరే పిచ్చోడా, పడవ ఇలాగైపోతుందిరా, ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇలాగైపోతుందిరా, ఇన్ని ఆలోచనలు చేసినా ఇలా అయిపోతుందిరా అంటే పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నమ్మదగినవాడు. సో అంటున్నాడు, నాతో మాట్లాడాడు రాత్రికాలం దేవుడు, రేపటి రోజున కైసర్ అనే అధిపతి ఎదుట నువ్వు నిలవబడవలసిన వాడవుగా ఉన్నావు. ఇదిగో నా నిమిత్తమై నువ్వు సాక్షిగా ఉండవలసిన వాడవుగా ఉన్నావు. ఈలోపు కొన్ని ప్రతికూలతలు వస్తాయి, కొన్ని మరణకరమైన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా నువ్వు కలత చెందవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా నిలిచి ఉండు అంటున్నాడు. హల్లెలూయా. సో అదే మాటలు కలవరంతో ఉన్నటువంటి వారితో కూడా పౌలు మాట్లాడాడు. సంగమా, ఎప్పుడైతే పౌలు మాటలను నమ్మారో అప్పుడంట సైనికులు కూడా వారి ఆలోచన మార్చుకున్నారంట. ఇప్పుడు సైనికులందరూ కూడా బ్రతికారంట. ఇంకా చెప్పాలంటే పెద్ద అల వచ్చింది, ఓడ బద్దలైపోయింది. అలేం రావటం ఆగిపోలా. అపవాది కూడా ఏమీ దాడి చేయకోకుండా ఉండడు, దాడి చేస్తాడు. వింటున్నారా? అయితే ఆలోచింది, ఓడ బద్దలైపోయింది. జాగ్రత్తగా గమనించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అధ్యాయం. ఒడ్డుకు అందరూ చేర్చబడ్డారంట. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంటుంది, 278 మందిని కూడా పౌలు చేతికి దేవుడు అప్పగించారంట వాళ్ళందరినీ. హల్లెలూయా. ఏ ఒక్కరూ చనిపోలేదంట. ఈ రోజున నీ ఆలోచనలను, నీ సొంత ఆలోచనలను, నీ సొంత ఉద్దేశాలను, నీ సొంత ప్రయత్నాలను కట్టకట్టి పారేసి దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని ఆలోచన చొప్పున, దేవుని చిత్తం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున నిన్ను నీవు ఆ ప్లేస్లోకి గనక నువ్వు పెట్టుకున్నట్లయితే ఇదిగో దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం అయితే ఉంచాడో ఆ ఉద్దేశం చొప్పున నిన్ను అనేకులకు తలగా ఉంచుతాడే తప్ప తోకగా ఉంచడు. హల్లెలూయా. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడే తప్ప నిన్నెక్కడా కూడా అవమానకరమైన పాత్రగా విడిచిపెట్టాడు. హల్లెలూయా. సో ఇంకను కూడా పాత సంవత్సరంలో ఉన్న అవమానం, పాత సంవత్సరంలో ఉన్న నిందలు, పాత సంవత్సరంలో ఉన్న పెంటను కడిగి వేసుకోండి, పారవేసేయండి, విసర్జించి నిండు హృదయముతో, పూర్ణ మనస్సుతో ప్రభు ఎదుట మీ హృదయాలను క్రమరించుకోండి. అప్పుడు ప్రభువు మీ హృదయంలో నివాసం చేస్తాడు. అప్పుడు మీరేమవుతారో తెలుసా? ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపదు.
సో ఆ వెలుగు నీ ముఖమున కనపడుతుంది. ఆ తేజస్సును బట్టి అనేకులకు ఆయన వెలుగును నువ్వు ప్రచురింపజేస్తావు. హల్లెలూయా. ఏమండి, ఎస్తేర్ ఏమన్నా రూపవతే? కాదు. కానీ దేవునికి అప్పగించుకుంది, దేవుని చిత్తానికి అప్పగించుకుంది. అలాగే లోక సంబంధమైన పద్ధతులకు అప్పగించుకోకుండా దైవ నియమానికి అప్పగించుకుంది. అందుకే ఎస్తేరు మీద రాజుకు దయ కలిగించాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటే ఇంకా చెప్పాలంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారు కూడా అంతే, బానిసలు. అయితే వారు అంతంత మాత్రంగానే అందంగా ఉన్నారు. కానీ రాజు ఏమన్నాడు తెలుసా? ఎదిగో కొంచెం అందంగా ఉన్న వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి నేను తినే ఆహారం, నేను వాడేటటువంటి ద్రవ్యాలతో వారిని ఇంకా అందంగా మలచండి. జ్ఞానంలో ఎదగాలి, అందంలో ఎదగాలి. ఇది చెప్పారు. ఇప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏమంటున్నారు తెలుసా? అయ్యా, మీ అందరి దారి అది, మా దారి అది కాదయ్యా. సో మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము కూడా అలాగే కనపడతాం దేవునికి, మీకు ఎక్కడా మాట తేము అని చెప్పి ఏం చేశారో తెలుసా? ఆ ప్రతికూలమైన సమయంలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. హల్లెలూయా. దేవుని ఏర్పాటును గమనించారు, దేవుని ఏర్పాటును గుర్తించి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకున్నారు. మేము అపవిత్రపరచకూడదని. ఈ రోజున నీ ఆలోచనలకు, నీ తలంపులకు, నీ ఉద్దేశాలకు ఆయన కంచె వేయమని అడుగు. ఎప్పుడైతే మనసు బాగుంటుందో హృదయం తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే హృదయం తేలిగ్గా ఉంటుందో అప్పుడు ప్రభు అక్కడ నివాసం చేస్తాడు. ఎప్పుడు ప్రభు ఇక్కడ నివాసం చేస్తాడో అప్పుడు మనం అనేకులకు వెలుగును పంచేటటువంటి వెలుగు సంబంధికుల వలె కనపడతాం. హల్లెలూయా. సో ఈ రోజున ప్రభు అంటున్నాడు నూతన సంవత్సరంలో, ఇదిగో ఆ కలవరం అనే ధోని, ఆ సొంత ఆలోచనలు అనేటటువంటి ధోని నుంచి నిన్ను బయటకు అడుగు వేయమంటున్నాడు. ఏమండి, అక్కడ పేతురు అడుగు వేసాడు, మునిగిపోయాడు అంటున్నాడు. కానీ మిగిలిన వాళ్ళు అడుగు కూడా వేయలేకపోయారుగా. ఏ జ్యోతెక్క, అడుగు వేసిన వాడు ధన్యుడా, అడుగు వేయని వాళ్ళు ధన్యులా? మరి నువ్వు వేయాలనుకుంటున్నావా, వేయకూడదు వేయాలనుకుంటున్నారా? మరి వేయాలనుకుంటున్నట్లయితే సంగమా, అది అసాధ్యమే నడవటం, అది అసాధ్యమే ఆ కార్యం జరగటం, ఆ కార్యానికి అప్పగించుకోవటం కూడా అసాధ్యమే. కానీ నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకొని ఒక్కడుగు నిండు మనసుతో వేస్తే దేవుడు మిగిలిన అడుగులన్నీ కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. సో ఏవైతే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఆగిపోయినాయో ప్రభు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో వాటన్నిటినీ కూడా ఇదిగో మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి. God bless you.